కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ అనుచరులే తనపై దాడికి పాల్పడ్డారు అని అన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన వారే ఈ దాడికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. కర్రలు, ఇటుకలు, రాళ్లతో తమపై దాడి చేశారని అన్నారు. మూక దాడులకు భయపడేది లేదు అంటున్న వర్మతో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు అనూహ్య సంఘటన అయితే ఎదురైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజాలకెత్తుకుని ఆయన విజయానికి తీవ్రంగా కృషి చేసిన వర్మ పిఠాపురంలో పార్టీకి సేవ చేసిన కార్యకర్తలను కలవడానికి పిఠాపురం వెళ్ళడం జరిగింది. అక్కడ అనూహ్యంగా ఆయనపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కారును అయితే ధ్వంసం చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది మనతో మాట్లాడడానికి వర్మ ఉన్నారు, ఆయనతోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న అసలు ఏం జరిగింది? నిన్న సాయంత్రం మేము ఆ గ్రామంలోకి వెళ్ళి వస్తుంటే వాళ్ళు దాడి చేశారు. దాడి చేసిన వాళ్ళందరూ ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలోకి వెళ్ళిన కొత్త జనసేన, వీళ్ళు ఉదయ శ్రీనివాసు తోటి ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళు మా మీద దాడి చేశారు. సార్, అంటే వాళ్ళ మీద అంటే దాడి చేసిన వాళ్ళు మీరు అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? దాడిలో ఎవరైనా మీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరైనా గాయపడ్డారా? అందరూ, నాకు కూడా చేతి తగిలింది, చాలామందికి రాళ్ళు తగిలినాయి, ఇటుకలు, కర్రలు, కంకర్రాళ్ళు, కూల్ డ్రింక్స్ చేశారు. పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు ఇవ్వకూడదని కార్యకర్తలందరూ కూడా రాత్రి 1 గంట వరకు ఫిర్యాదు ఇవ్వలేదు. చట్టాన్ని గౌరవించాలని నేనే వాళ్ళకి చెప్పి ఫిర్యాదు ఇవ్వండి, తప్పేం లేదని చెప్పి. సార్, మీ పార్టీ అధిష్టానం అసలు తెలుసుకుందా? మీరు ఆ పార్టీ అధిష్టానం దృష్టికి విషయం తీసుకెళ్లారు, వాళ్ళు ఏమంటున్నారు? నేను ఎవరి దృష్టికి తీసుకెళ్ళాను. జనసేన నుంచి ఎవరైనా స్పందించారా సార్? ఎవరో వాళ్ళ తాలూకు కింద ఎవరో మాట్లాడారా? అంటే ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు సార్ మీరు? ఏం చేస్తాం, మామూలుగా రాజకీయం, మామూలుగా నిరంతరం ప్రజల్లో ఉంటాం, తిరుగుతాం. ఇటువంటి వాటికి మేము భయపడేది ఉండదు కదా. మేము నిజాయితీగా, నిస్వార్థంగా పార్టీలైన అధ్యక్షుడు ఏది చెప్తే చేసుకుంటూ వెళ్తాం. అది నా క్యారెక్టర్. ఇవన్నీ కాల నిర్ణయం చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయానికి తీవ్రంగా కృషి చేసిన వర్మపై ఇటువంటి దాడి జరగడం అమానుషమని ఆయన అభిమానులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కార్యకర్తల అభిష్టం మేరకు ఈ రోజు ఉదయం ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. అధిష్టానం దృష్టికి అయితే ఇది వెళ్ళిందని కూడా చెప్తున్నారు. జనసేన నాయకులు ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. ఇది జనసేన ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని కూడా వర్మ చెప్పడం జరుగుతుంది. హెచ్ఎండి న్యూస్ కోసం శ్రీనివాస్తో ఉదయ్, కాకినాడ నుంచి.